ఒక చెక్క కిలోకి లక్షల రూపాయలు విలువ చేసే చెక్క. ఒక సాధారణ చెట్టు ఫంగస్ దాడికి గురైన తర్వాత తనను తాను కాపాడుకోవడానికి సృష్టించిన అద్భుతమే అగర్వుడ్. ఈ వీడియోలో ఈ చెక్క ఎందుకు అంత అరుదైనది, ఎందుకు ప్రపంచం అంత విలువిస్తుంది, వేల సంవత్సరాల చరిత్ర నుంచి నేటి లగ్జరీ పర్ఫ్యూమ్ వరకు అగర్వుడ్ ప్రయాణం తెలుసుకుందాం. దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేస్తే ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. వీడియోలోకి వెళితే, అగర్వుడ్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన, అత్యంత ఖరీదైన పరిమళాల రహస్యం. ఇది ఒక సాధారణ చెట్టు కథ కాదు. ఇది ఒక చెట్టు బాధ నుంచి పుట్టిన అద్భుతం. ఆసియాలో పెరిగే ఆక్విలారియా అనే చెట్టు సాధారణంగా వాసన లేని చెట్టు. దాని చెక్క లేత రంగులో ఉంటుంది, తేలికగా ఉంటుంది. ఎవ్వరూ దానిని ప్రత్యేకంగా గుర్తించరు. కాని ఒకరోజు ఒక ఫంగస్ లేదా కీటకం చెట్టులోకి ప్రవేశించినప్పుడు ఆ చెట్టు తీవ్ర ప్రమాదంలో పడుతుంది. తనను తాను కాపాడుకోవడానికి చెట్టు చివరి ప్రయత్నంగా గాఢమైన, సువాసనగల రెజిన్ను విడుదల చేస్తుంది. ఆ రెజిన్ చెక్కలోకి చొచ్చుకుపోతూ కాలక్రమేణా చెక్కను ముదురు రంగులోకి మారుస్తుంది. బరువు పెరుగుతుంది, లోతైన, మత్తెక్కించే వాసన పుడుతుంది. అదే అగర్వుడ్. ప్రపంచంలో ప్రతి ఆక్విలారియా చెట్టు అగర్వుడ్ ఇవ్వదు. 100 చెట్లలో కేవలం 7 చెట్లలో మాత్రమే ఈ అద్భుతం జరుగుతుంది. అందుకే అగర్వుడ్ అరుదైనది. అందుకే అగర్వుడ్ ఖరీదైనది. మంచి నాణ్యతగల అగర్వుడ్ ఏర్పడడానికి ఏళ్ల తరబడి సమయం పడుతుంది, దశాబ్దాలు కూడా పడచ్చు. ఈ చెక్క వాసన ఒక్క మాటలో చెప్పాలంటే లోతైనది, మర్మమైనది, రాజసమైనది. దీనిలో చెక్క వాసన ఉంటుంది, తియ్యదనముంటుంది. వెనిల్లా, మస్క్, అంబర్ వంటి సున్నితమైన నోట్లుంటాయి. ఈ వాసనకు ప్రకృతిలో సరితూగే మరొకటి లేదు. అందుకే అగర్వుడ్ను పరిమళాల ప్రపంచంలో బేస్ నోట్గా ఉపయోగిస్తారు. ఒకసారి వాసన పడితే గంటల తరబడి మిగిలే వాసన. అగర్వుడ్ వాడకం కొత్తది కాదు. దీనికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. 3000 సంవత్సరాల క్రితమే ప్రాచీన ఈజిప్ట్లో మృతుల అంత్యక్రియల్లో అగర్వుడ్ ధూపం వాడేవారు. భారతదేశ వేదాల్లో దీని ప్రస్తావన ఉంది. బైబిల్లో అలోస్ వుడ్ గురించి చెప్పబడింది. యేసుక్రీస్తు సమాధి సిద్ధం చేసేటప్పుడు కూడా అలోస్ వుడ్ మరియు మిర్ ఉపయోగించారని గ్రంథాలు చెబుతాయి. బౌద్ధ, హిందూ, ఇస్లాం సాంప్రదాయాల్లో అగర్వుడ్ పవిత్రమైనదిగా భావిస్తారు. ఆసియా దేశాల్లో అగర్వుడ్ ఒక రాజస పరిమళంగా గుర్తింపు పొందింది. చైనాలో దీనిని చెన్ షియాంగ్ అంటారు. జపాన్లో జింకో అంటారు. జపాన్లోని అత్యుత్తమ అగర్వుడ్ను క్యారా అని పిలుస్తారు. అక్కడ ఒక ప్రసిద్ధ అగర్వుడ్ ముక్క ఉంది, రంజతాయ్ అని పిలుస్తారు. దాన్ని శతాబ్దంలో కొన్నిసార్లు మాత్రమే ప్రజలకు చూపిస్తారు. అంత విలువైనది అది. అగర్వుడ్ నుండి తీసే ఆయిల్ను ఊడ్ ఆయిల్ అంటారు. ఈ ఆయిల్ తయారు చేయడం చాలా కష్టం. 70 కిలోల అగర్వుడ్ చెక్క నుండి కేవలం 20 మిల్లీలీటర్ల ఆయిల్ మాత్రమే లభిస్తుంది. అందుకే ఊడ్ ఆయిల్ను ద్రవ బంగారం అని కూడా అంటారు. ప్రపంచంలోని ప్రముఖ పర్ఫ్యూమ్ బ్రాండ్లు ఊడ్ను ప్రత్యేకంగా ఉపయోగిస్తాయి. కానీ నిజమైన ఊడ్ చాలా ఖరీదైనది. అందుకే చాలా చోట్ల సింథటిక్ ఊడ్ కూడా కనిపిస్తుంది. మధ్యప్రాంతంలో ఊడ్ ఒక పరిమళం మాత్రమే కాదు, అది ఒక సంప్రదాయం. మసీదుల్లో ధూపంగా వాడతారు, ఇళ్లల్లో పరిమళంగా వాడతారు. పండుగల్లో, ప్రత్యేక సందర్భాల్లో ఊడ్కు ప్రత్యేక స్థానం ఉంటుంది. కాని ఈ పరిమళానికి ఒక చీకటి వైపు కూడా ఉంది. అధిక వేట, అడవుల నాశనం వల్ల అగర్వుడ్ చెట్లు ప్రమాదంలో ఉన్నాయి. అందుకే అంతర్జాతీయ సంస్థలు అగర్వుడ్ వాణిజ్యాన్ని నియంత్రిస్తున్నాయి. ఇప్పుడు చాలా దేశాల్లో అగర్వుడ్ ప్లాంటేషన్లు పెడుతున్నారు. కృత్రిమంగా చెట్లలో ఇనాక్యులేషన్ చేస్తున్నారు. ప్రకృతిని కాపాడుతూ ఈ విలువైన పరిమళాన్ని కొనసాగించాలనే ప్రయత్నమిది. అగర్వుడ్ అనేది కేవలం ఒక చెక్క కాదు, కేవలం ఒక వాసన కాదు. ఇది ఒక చెట్టు జీవన పోరాటం, ప్రకృతి ప్రతిఘటన, వేల సంవత్సరాల సంస్కృతి, ఆధ్యాత్మిక విశ్వాసం. అందుకే అగర్వుడ్ను ప్రపంచం పరిమళాల రాజు అని పిలుస్తుంది.